ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. 12 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలకల క్వారీ దగ్గర టిప్పర్ను హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు వెళ్ళిపోయినరా లోపల రా 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల్లో బస్సు టిప్పర్ రెండూ చిక్కుకున్నాయి. బస్సు కాదన్నా, యువతలదైతే బస్సు కాదు, యువతలది టిప్పర్ అన్నా. ఓన్నా యువతలది టిప్పరు, యువతలది టిప్పరే. అంతే కదా. అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు వెళ్ళిపోయినరా లోపల రా యువతల బస్సు కాదన్నా, యువతలదైతే బస్సు కాదు, యువతలది టిప్పర్ అన్నా. ఓన్నా యువతలది టిప్పరు, యువతలది టిప్పరే. అంతే కదా. అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు వెళ్ళిపోయినరా లోపల రా ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దుక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే 12 మంది మాత్రం మంటల్లో చిక్కుకొని బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. యువతల బస్సు కాదన్నా, యువతలదైతే బస్సు కాదు, యువతలది టిప్పర్ అన్నా. ఓన్నా యువతలది టిప్పరు, యువతలది టిప్పరే. అంతే కదా. అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు వెళ్ళిపోయినరా లోపల రా యువతల బస్సు కాదన్నా, యువతలదైతే బస్సు కాదు, యువతలది టిప్పర్ అన్నా. ఓన్నా యువతలది టిప్పరు, యువతలది టిప్పరే. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రాయవరం దగ్గర టిప్పర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. 12 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పలకల క్వారీ దగ్గర టిప్పర్ను హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ బ్రాన్ ప్రకాష్ అందిస్తారు.
సంపత్ ఇవాళ తెల్లవారుజామున ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని రాయవరం సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ పలకల క్వారీల ప్రాంతంలో రహదారిపై వెళ్తున్న ఓ టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ కి చెందిన బస్సు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దాటికి బస్సులోని డీజిల్ ట్యాంకర్ పగిలిపోయి ఆ ప్రమాదం సంభవించిందనే ప్రాథమిక అంచనా అయితే ఉంది. ఢీకున్న దాటికి బస్సులోని డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పగలడంతో ఆ రాపిడికి అక్కడ భారీగా మంటలు అయితే ఎగిసిపడ్డాయి. సెకండ్ల వ్యవధిలోనే ఈ మంటలు బస్సు మొత్తాన్ని వ్యాపించి బస్సు మొత్తం తగలబడిపోయింది. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు అంటే సుమారుగా నిర్మల్ నుండి ఈ ప్రకాశం జిల్లా వైపు వస్తున్న బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉండవచ్చని ఒక ప్రాథమిక అంచనా అయితే ఉంది. ఆ 40 మంది ప్రయాణికుల్లో ఇప్పటి వరకు 12 మంది అయితే మృత్యువాత పడ్డారు. ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో వాళ్ళకి ఊపిరాడని స్థితిలో బయటికి రాలేని పరిస్థితిలో ఒకసారిగా దహనం అయ్యారు. బస్సులోనే ఆ మంటలకు ఆహుతయ్యారు. వాళ్ళ 12 మందితో పాటు మరో 20 మందికి గాయాలైతే అయ్యాయి. గాయాలైన వారిని స్థానిక మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి మరియు ఇతర చిన్న ఆసుపత్రులకు తరలించడం జరిగింది. సంఘటన స్థలానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆ తర్వాత ఇతర అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. ఆ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇటు ఫైర్ సిబ్బంది బస్సు మంటలను పూర్తిగా అదుపులో తెచ్చినప్పటికీ ఇంకా మృతుల సంఖ్య అయితే ఇప్పటికి 12 మంది అయితే అయింది. ఇంకా 1-2 ఉండొచ్చనే అంచనా అయితే ఉంది. ప్రస్తుతం ఆ సహాయక చర్యల్లో అయితే ఉన్నారు. రాష్ట్ర సీఎం కూడా వీటిపై స్పందించి వాటికి సహాయక చర్యల్లో పాల్గొని ముమ్మరంగా సహాయ చర్యలు చేయాలని చెప్పి వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స సేద అందించాలని చెప్పి ఒక లెటర్ను కూడా విడుదల చేశారు. దీనిపై ఇంకా అంటే పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇంకా ఎంతమంది మృతులు ఉండొచ్చని అంటే ఇప్పుడు మొదటి 10 మంది నుంచి 12 మందికి చేరింది. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా ఇంకా ఒకరిద్దరు కూడా ఉండొచ్చనే ఇదైతే ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఓకే భానుప్రకాష్, ఇప్పుడు బస్సు ఢీకొన్న వెంటనే మంటలు ఎలా చెలరేగాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక్కడ పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు స్థానికులు ప్రకారం బస్సు మలుపు క్వారీ ఉన్న ప్రదేశంలో పలకల్ క్వారీ వద్ద టిప్పర్ ఉండటంతో ఈ బస్సు మలుపులో అతి వేగంగా వస్తూ ఉండి ఎదురుగున్న టిప్పర్ ని గమనించకుండా ఆ వేగంతోనే బస్సు టిప్పర్ ని ఢీకొనడం జరిగింది. ఆ ఢీకొనేటప్పుడు బస్సు డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉందో వెంటనే డీజిల్ ట్యాంక్ బర్స్ట్ అయ్యి ఆ డీజిల్ ట్యాంక్ బర్స్ట్ అయిన వెంటనే ఆ రాపిడికి అక్కడ వచ్చిన నిప్పు వల్ల బస్సు వెంటనే తగలబడడం జరిగింది. ఆ రెండోది బస్సు ఢీకున్న వెంటనే ఆ ముందు భాగం ఢీకున్నట్టుందో అక్కడ డోర్ కూడా జామ్ అవడం జరిగింది. ఆ బస్ ట్యాంక్ పేలడంతో ఒక్కసారిగా ఆ మంటలు అయితే వ్యాపించాయి. ఆ డీజిల్ అధిక మోతాదులో ఉన్నందువల్ల మంటలు కూడా త్వరగా వ్యాపించాయి. సెకండ్లలో వ్యాపించాయి. ఆ వ్యాపించడంతో మంటలు బస్సు మొత్తం కాల్చి దహనం చేసింది బస్సుని. ఆ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ఆ మలుపు రావడంతో మలుపు వద్ద బస్సు అదుపు తప్పి అంటే డ్రైవర్ తనకు వేగం వల్ల అత్యంత వేగంతో వెళ్తున్న వల్ల ఆ బస్సుని అదుపు చేయలేని పరిస్థితిలో టిప్పర్ ని ఢీకుంది అని చెప్పి అక్కడ స్థానిక సమాచారం అండ్ పోలీసులు ప్రాథమిక అంచనా కూడా అదే అంటున్నారు. ఓకే భానుప్రకాష్, ఇప్పుడు అంటే గాయపడిన వారిలో ఎంతమంది పరిస్థితి ఎలా ఉంది, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అలాగే అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇంకా ఇప్పటి వరకు అయితే మొదట 10 మంది మృతుల్ని గుర్తించడం జరిగింది. ఇప్పుడు 12 మందికి చేరింది. అది మరో ఒకరిద్దరు కూడా మృత్యువాత పడుండే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆ స్థానికులు వచ్చిన వాళ్ళ బంధువులు వాళ్ళ తర్వాత బస్సుల తోటి ప్రయాణికులతో అయితే పోలీసులు ప్రస్తుతం సమాచారాన్ని సేకరిస్తున్నారు. గాయపడిన వారికి సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. ఆ 20 మందిని ఇప్పుడు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. వాటిపై అధికారులు కూడా గాయపడిన వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించడం, ఆ తర్వాత అక్కడ చికిత్స అందడం ఇలాంటి అయితే మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఆదేశాలు ఉన్నాయి. మెరుగైన చికిత్స అయితే అందించడం జరుగుతూ ఉంది. సంపత్, ఓకే, ఇప్పుడు మృతి చెందిన వారి ప్రాథమిక వివరాలు సేకరించారా? మృతుల వారు సమీపంలో పొదిలి పామర్ సంబంధించిన మృతులుగా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి పోలీసుల వాళ్ళు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్.